ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 11వది కుంభరాశి. ఈ రాశి యందు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ముందుకు వెళితే నుయ్య, వెనక్కి వెళితే గొయ్య అన్న మాదిరిగా ఉంటుంది. ప్రతి పని యందు ఆటంకాలు, కాలయాపన జరుగును. ధన విషయంలో చికాకులు, రుణాలు చేయడం వంటివి జరుగుతాయి. బంధువర్గం వారితో విరోధాలు ఏర్పడతాయి. అధికారుల వల్ల భయం, కోర్టు వ్యవహారంలో చిక్కులు వస్తాయి. వృత్తి వ్యాపారంలో కలిసి రాకపోవడం జరుగుతుంది. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు వంటివి జరుగుతాయి. శుభకార్యాలు కొంతవరకు ఆలస్యంగా జరుగుతాయి. ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారి వల్ల మోసపోవడం, అపనిందలు, చేయుచున్న ప్రయత్నంలో నెరవేరకపోవడం జరుగును. మనస్సుకు ఆందోళన, భయం ఎక్కువగా ఉంటుంది. శరీరం ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. రాశివారు గురువు, శనికి, రాహుకేతువులకి జపం చేయటం వల్ల మంచి జరుగుతుంది. ఈ రాశివారు రాఘవేంద్ర స్వామి, వెంకటేశ్వర స్వామి, హనుమాన్ దేవాలయాలను దర్శించుట, పూజించటం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారు గణపతి స్తోత్రం, కాలభైరవాష్టకం, దత్తాత్రేయాష్టకం పఠించుట మంచి. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగులు నీలం, నలుపు, ఆకుపచ్చ, పసుపు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. రాశివారికి అదృష్ట రత్నము నీలం. ఈ రాశి వారికి అదృష్ట మంత్రము ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అను మంత్రం పఠించడం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి.